IVF ట్రీట్మెంట్స్ పై 20,000 డిస్కౌంట్. డాక్టర్ కన్సల్టేషన్ మరియు అల్ట్రాసౌండ్ స్కాన్ ఉచితంగా అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. సార్, మీ విజయవాడకు సంబంధించిన తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్సీ ఉద్దా వెంకన్న రీసెంట్గా కొన్ని ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలు నారా లోకేష్కి అప్పచెప్పాలి, నారా లోకేష్కి అప్పచెప్తే సమర్థవంతుడు బాగా నెరవేరుస్తాడని చెప్తున్నారు. అట్లనే జూనియర్ ఎన్టీఆర్కి తెలుగుదేశం పార్టీకి అసలు సంబంధం లేదని ఒక కామెంట్ చేశాడు ఆయన. నెక్స్ట్ రీసెంట్గా చూసుకుంటే ఆరా మస్తాన్ ఏదైతే వైసీపీకి ఎగ్జిట్ పోల్ రిలీజ్ చేస్తే ఆ సర్వే నిజమైతే నా నాలుక కోసుకుంటానని అయితే బుద్దా వెంకన్న అయితే మీ బెజవాడ డాన్ అంటుంటారు, ఆయన కామెంట్ చేస్తారు. ఎట్లా చూస్తారు ఆయన చేసిన ఈ మూడు కామెంట్స్? మొదటి కామెంట్ ఏమంటారు మీరు? నారా లోకేష్కి పార్టీ ఆయన అడగటంలో తప్పులేదు, ఎందుకంటే చంద్రబాబు నాయుడు పని అయిపోయిందని ఆయన ఒప్పుకున్నాడు. చంద్రబాబు నాయుడు మనం 2024 కూడా గెలిపించలేకపోయాడు, కాబట్టి మాకు లోకేష్ నాయకత్వంగా అడగటంలో తప్పులేదు. ఎందుకంటే అతను మళ్ళీ పార్టీ లాయలిస్టు, తెలుగుదేశం పార్టీకి లాయలిస్టు. 2024 కూడా ఇంటికి వెళ్ళిపోతున్నారని ఆయనకు తెలుసు కాబట్టి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో పూర్తిగా జారిపోయింది కాబట్టి లోకేష్ గారిని పార్టీ అధ్యక్షుడు చేయమని అందులో తప్పేమీ లేదు, నేను ఏకీభవిస్తున్నాను. జూనియర్ ఎన్టీఆర్కి టీడీపీకి సంబంధం లేదని కామెంట్ చేస్తాను. కొద్దో గొప్ప టీడీపీ మళ్ళీ బతికి బట్టకట్టాలంటే ఒకటే రీజన్, ఒకటే కారణంతో బట్టకట్టాలి, ఓన్లీ జూనియర్ ఎన్టీఆర్ మళ్ళీ ఏదన్నా ఆయన పూనుకొని వస్తే కానీ ఈ పార్టీ బతికే పరిస్థితి కనుచూపు మేరలో లేదు. ఎందుకు టీడీపీ లీడర్లు కావచ్చు కొంతమంది వ్యక్తులు జూనియర్ ఎన్టీఆర్ని వ్యతిరేకిస్తున్నారంటే ఏం చెప్తారు? ఎందుకంటే చంద్రబాబు నాయుడు బహిరంగ సభల్లో కూడా అప్పుడు జై జూనియర్ ఎన్టీఆర్ అని నినాదాలు వస్తే వాళ్ళని కొట్టడం కానీ ఇవన్నీ జరిగింది. తర్వాత ఎన్టీఆర్ ఘాట్లో కూడా జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే వాటిని కూడా తీసేయమని బాలకృష్ణ గారు ఆదేశించడం జరిగింది. ఎందుకు అంటారు ఇదంతా? జూనియర్ ఎన్టీఆర్ మేడప్ లీడర్ కాదండి, బార్న్ లీడర్. అతను జనాల్లో అతనికి ఆకర్షణ శక్తి ఉంది. ఇవన్నీ మేకప్ లీడర్స్, ఇదంతా ఎల్లో జర్నల్తో పుట్టిన లీడర్స్ వీళ్ళందరూ. వీళ్ళు బయటకు వస్తే 10 మందిని మొబిలైజ్ చేయాలి, 10 ఓట్లు వేయించే మనుషులు ఒక్కళ్ళు చెప్పండి ఆ పార్టీలో. బాలకృష్ణ చెప్తే ఓట్లు వేస్తారు బయట నుంచి. వాళ్ళు రావద్దు బాబు, 2009లో మాకు తెలుసు, మీరు బాలకృష్ణ బాని ఎవరిని పంపించండి, మాకండి పంపిస్తా జూనియర్ ఎన్టీఆర్ని మా వైపు పంపించండి. ఒక వ్యక్తి చెప్తే క్రౌడ్ పుల్లర్ అంటారు పాలిటిక్స్లో. క్రౌడ్ పుల్లర్ టీడీపీలో ఇవాళ ఉన్న వ్యక్తి ఒకటి పేరు చెప్పండి. అన్నీ మొబిలైజేషనే కదా. ఎక్కడికి వెళ్ళినా ఏ నాయకుడు వెళ్ళినా జనాలకు డబ్బులు ఇవ్వడం తోలటం. ఓన్లీ జూనియర్ ఎన్టీకి వస్తేనే ఆ చరిష్మా ఉంటుంది. ఇంకొక కామెంట్, ఆరా మస్తాన్ సర్వే నిజం అంటే వైసీపీ అధికారంలోకి వస్తే నేను 4 కోసుకుంటా అంటున్నాను. ఎవరన్నారండి? బుద్దా వెంకన్న 2019లో ఏమన్నారండి ఆయన? తొడగొట్టి ఏమైనా తర్వాత మా శ్రేణులను ఉత్తేజపరచడానికి ఎలక్షన్ ముందు మేము అనేక రకాల ఉపన్యాసాలు ఇస్తాము, మా శ్రేణు అవన్నీ చెప్పినవన్నీ చేస్తామేంటి మేము ఆ కేటగిరీలోకి ఇది కూడా తీసుకోండి అంటే టీడీపీ అధికారంలోకి రాదా? ఛాన్స్ ఆయనకు తెలుసండి. తర్వాత ఇదే డైలాగ్ వేస్తాడు ఆయన మళ్ళీ. రెడీమేడ్కి ఉండేది కదా, 2019లో జరిగేదే ఇప్పుడు రిపీట్ అవుద్ది. అంటే బుద్దా వెంకన్న కావచ్చు వీళ్ళంతా అక్కడ సుజనా చౌదరిని గెలిపించడంలో కీలక పాత్ర పోషించారని చెప్తున్నారు. పోషించి ఉండొచ్చండి, ఎందుకంటే అతను ఆర్థికంగా స్థితిమంతుడు. ఎవరు పోషించినా ఒక్కటి చెప్తానండి, సుజనా చౌదరి అనే వ్యక్తికి విజయవాడ వెస్ట్లో ఓటు ఎందుకు వేయాలి చెప్పండి? అతను ఏమైనా అక్కడ సర్వీస్ చేశాడా, లేకపోతే అతను ఏమైనా బీజేపీ పార్టీకి లాయలిస్టా? అతను బీజేపీకి 2019లో ఫ్లైట్లో దిగాడు, పారాచూట్ నాయకుడు. అతనికి ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలు కానీ బీజేపీ సిద్ధాంతాలు కూడా తెలియవు. కేవలం డబ్బు మూటలో పెట్టుకొని ఒక నియోజకవర్గంలో తిరిగితే ఆ వ్యక్తికి జనాలు ఓటేసి కార్యకర్తలు సహకరించారంటే ఇంతకన్నా దౌర్భాగ్యం భారతదేశపు డెమోక్రసీలో లేదు. రేపు ఏముంది, నేను కూడా ఒక 100 కోట్లు పట్టుకొని ఒక నియోజకవర్గం చూసుకుంటాను, అక్కడ జనాలను కొంటాను, మేపుతాను, గెలుస్తాను.